పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమలు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ సరికొత్త రికార్డును సృష్టించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సాధించి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ట్రైలర్ లో పవర్ఫుల్ వీరమల్లుగా యోధుడి పాత్రలో తన డైలాగులతో పవన్ ఆకట్టుకున్నారు. క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కనిపించనున్నారు. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ను అందరినీ ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సహా పలువురు హీరోస్, డైరెక్టర్స్ ట్రైలర్పై ట్వీట్స్ చేశారు. ఇక ఈ సినిమా నుండి 5వ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన 4 పాటలకు మంచి స్పందన వచ్చింది. 5వ పాట మరింత అంచనాలను పెంచే విధంగా ఉంటుందట. త్వరలోనే ఈ పాటను రిలీజ్ చేస్తారని సమాచారం. పవన్ కళ్యాణ్తో పిరడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తుండటంతో మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు క్రిష్ ఈ సినిమాను మొదలుపెట్టి సగానికి పైగానే పూర్తి చేశాడు. కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు రికార్డు బ్రేకింగ్ వ్యూస్ నమోదయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ తెలుగు వర్షన్కి మొదటి 24 గంటల్లోనే ఏకంగా 48 మిలియన్ల వ్యూస్కి పైగా నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ట్రైలర్కు ఈ స్థాయి వ్యూస్ నమోదు కాలేదు. ఇంకా భారీ ఎత్తున వ్యూస్ను నమోదు అవుతూనే ఉన్నాయి. అతి త్వరలోనే ఈ ట్రైలర్ 100 మిలియన్ వ్యూస్ను క్రాస్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని సినీ వర్గాలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా జనాల అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇతర అన్ని భాషల వర్షన్స్ ట్రైలర్ల వ్యూస్ కలుపుకుంటే మొదటి 24 గంటల్లోనే 61.7 మిలియన్ వ్యూస్గా నమోదయ్యాయని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ కారణంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారణంగా గత 2 ఏళ్ల కాలంగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న మొదటి సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ట్రైలర్కి ఆ రేంజ్లో రెస్పాన్స్ దక్కిందని విశ్లేషకుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సైతం పాజిటివ్ రెస్పాన్స్ దక్కితే ఖచ్చితంగా రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు కావడం ఖాయమనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు గురించి ప్రస్తుతానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది కనుక భారీ ఓపెనింగ్స్ నమోదు కావడం ఖాయం. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా కీరవాణి సంగీతాన్ని అందించాడు. బాబీ డియోల్ విలన్గా కనిపించబోతున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలో హరిహర వీరమల్లు మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని 2 పార్ట్స్గా రిలీజ్ చేయబోతున్నట్టుగా నిర్మాత ఎం రత్నం ప్రకటించిన ఫస్ట్ పార్ట్ హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ సక్సెస్ని బట్టి 2వ పార్ట్ రావడం డిసైడ్ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.